ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి ఆయన యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉంటావని, నీ దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటముగా ఉంటావని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి సియోను గురించి మరి 62వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన సియోను గురించి మాట్లాడుతూ ఉంటూ ఆ యొక్క సియోనుని ఆధారము చేసుకొని పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభు మాట్లాడుతూ ఈ మాటలను మనకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో మనము ఒక కిరీటముగా ఉండాలని, ఆయన చేతిలో మనము ఒక మకుటముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నట్లుగా మనము ఈ వాక్యంలో మనం చదువుతాం. నా దేవుని బిడ్డలారా, మరి దేవుని చేతిలో ఉంటే ఒక కిరీటముగా మారుతాము, దేవుని చేతిలో ఉంటే ఒక మకుటముగా మారుతాం. కానీ ఈరోజు దేవుని చేతిలో ఉండటం కంటే అనేకులు కూడా అపవాది చేతిలోను, లోకం చేతిలోను ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, ఎందు నిమిత్తము అని అంటే వారు లోకాన్ని ప్రేమించిన వారు కనుక, లోకంలో ఉన్నటువంటి దుష్టుని యొక్క చేతిలో వాళ్ళు ఉన్నారు కనుక జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి, బ్రతుకులు పతనమైపోతూ ఉన్నాయి, కుటుంబాలు నరక కూపాలుగా మార్చబడుతూ ఉన్నారు. అంటే ఒక మకుటముగా ఉండవలసినటువంటి వారు మరి ఒక కిరీటముగా మార్చబడవలసినటువంటి వారు అందరి ఎదుట, అందరి మధ్యలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని కలిగి ఉండవలసినటువంటి వారు నా దేవుని బిడ్డలారా ఈరోజు ఏమైపోతున్నారంటే దేవుని చేతిలో కంటే అపవాది చేతిలోనికి వెళ్ళి వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఉంటామో మన ప్రభు అట మనలను ఒక కిరీటముగా, ఒక మకుటముగా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, యోసేపు గురించి మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు యోసేపును అందరూ విడిచిపెట్టినా, అందరూ తృణీకరించిన యోసేపు పక్షంగా ప్రభు ఉన్నాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుకనే అతడు ఆ యొక్క ఐగుప్తు దేశము మీద ఒక గొప్ప స్థానంలో, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని ఉంచాడు. అంటే ఇప్పుడు ఐగుప్తుకు అతడు ఏమై ఉన్నాడు అని అంటే ఒక మకుటముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒక కిరీటముగా మార్చబడ్డాడు. ఫరోకే ఒక కిరీటముగా మారిపోయాడు మరి ఆ యోసేపు. చూడండి, అదే రీతిగా నా దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు హెచ్చించి గణపరిచి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచాలి అని అంటే దేవుని చేతిలో మనం ఉండాలి, దేవుని చేతిలోనికి రావాలి. అలా దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఒక ఆశీర్వాదకరముగా మారుస్తున్నాడు. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. అవునునైనా, ఎదిగో నా తండ్రి, అయా నీ చేతిలోనైనా అయా భూషణ కిరీటముగా నా తండ్రి, నీ చేతిలో నా ప్రభ రాజకీయ మకుటముగా నైనా నీ బిడ్డలని మీరు మార్చండి, ఆశీర్వదించి దీవించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.